హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు సండే కాబట్టి ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. మరి మా ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నామండి, అదే సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ తీసుకోవాల్సిన కారణం ఏంటంటే టీవీ తీసుకున్నాను 2 సంవత్సరాల ముందు. నా పెళ్ళైన కొత్తలో అయితే టీవీ తీసుకున్నాను. అది కూడా నాకు ఒక ఆశే. తీసుకున్న తర్వాత అప్పటి నుంచి అనుకుంటున్నా సౌండ్ బార్ కొనాలి అని. ఇప్పుడైతే నేను కొనేసాను. ఈ సౌండ్ బార్ తీసుకొని కూడా 1 వీక్ అవుతున్నది. దీని సౌండ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక 1 వీక్ తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను. ఎల్జీ కంపెనీ అండి, ఎల్జీ సౌండ్ బార్. మరి 420 వాట్స్ 4.1 మరి డాల్బీ ఆడియో ఉంటుంది, అలాగే డిటిఎస్ ఉంటుంది, బ్లూటూత్ కూడా ఉంటుందండి. మరి ఆల్రెడీ సెటప్ చేసేసాను. అక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్ అనమాట. దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటంటే చాలా అయితే బాగుందండి. ఒక సినిమాలో మనం ఎలా అయితే సినిమా థియేటర్లో కూర్చొని మనం అయితే సినిమా చూస్తామో సేమ్ అలాంటి ఫీలింగే మనకు అనిపిస్తుంది. చాలా అయితే బాగుంది. 1 వీక్ తర్వాత నేను తీస్తున్నాను, ఎందుకంటే నా వీడియో చూసి ఎవరైనా కొనొచ్చేమో కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దామనేసి 1 వీక్ తర్వాత వీడియో తీస్తున్నాను. మొత్తానికి సౌండ్ బార్ అయితే మేము కొనేసామండి. దీని ప్రైజ్ ఎంత అంటే 13,500 రూపాయలండి. మరి ఎలా ఉంది ఏంటి అనేది కూడా సౌండ్ క్వాలిటీ అనేది మీకు వీడియోతో చూపిస్తాను. అలాగే అన్బాక్సింగ్ చేసిన వీడియో కూడా కొంచెం మీకు చూపిస్తానండి. ముందుగా ఓకే అండి, నేను ఇలా సెటప్ చేస్తాను. స్పీకర్స్ అనేది టీవీ కింద హైట్ తక్కువ ఉందనేసి స్పీకర్ బార్ అనేది పనుకొని పెట్టి దానిపైన ఇలా స్పీకర్ పెట్టాను. చిన్న స్పీకర్స్ వచ్చి ఇదిగో ఇక్కడ ఒకటి ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కదా. మొత్తానికి అయితే ఇలా సెటప్ చేశాను అనమాట. ఇప్పుడు దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనం వినేస్తాము. మీకు ఎలా ఉంది సౌండ్ క్వాలిటీ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి. మరి ఓకేనా, వినేద్దామా? ఓకే, బాయ్.